ఈ నెల 27, 28 తేదీల్లో 2 రోజుల పాటు ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశాలు మైలవరంలో నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అంశాలపై చర్చ ఉంటుందన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు దిశను నిర్దేశించడం జరుగుతుందన్నారు. పలు సమస్యలు, సవాళ్లు, అంశాలపై చర్చ ఉంటుందన్నారు ఎస్ఎఫ్ఐ నేత వెంకటేశ్వరరావు. 2 రాష్ట్రాల నుంచి విద్యార్థి సంఘ నేతలు, ప్రముఖులు 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు విచ్చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బాలోత్సవ భవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్వరరావు ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్లీనరీ పోస్టర్లను విద్యార్థి సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి రోజు విద్యారంగంలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ హై స్కూల్స్లో, జిల్లా పరిషత్ హై స్కూల్, విఎంసి మున్సిపల్ హై స్కూల్స్లో నాడు నేడు పనులు అరాకొరాగానే జరిగాయి. మొండి గోడలతో ఈ నాడు నేడు పనులు అనేవి కూడా నిలిచిపోయాయి. విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. వాష్రూమ్స్ కూడా పూర్తిగా అన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం ఉన్నటువంటి స్కూల్స్లో చూస్తూ ఉన్నాం. ఈ స్కూల్స్లో నాడు నేడును వెంటనే ఈ ప్రభుత్వం టేకప్ చేసి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని, దాంతోపాటుగానే ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నారు. త్వరితగతిన దీన్ని టెక్స్ట్ బుక్స్ మరియు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పి, దాంతోపాటుగానే డిగ్రీ ఆన్లైన్ విధానం వలన విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ఇబ్బందులు పరిష్కరించాలని చెప్పి మనం ఆల్రెడీ అధికారులను కలిసి ఉన్నాం. ఆన్లైన్ని తొలగించి మరి విద్యార్థులకి ఆఫ్లైన్లోనే నిర్వహించాలని చెప్పి అడ్మిషన్స్, దాంతోపాటుగానే ఏదైతే హానర్స్ డిగ్రీ ఉందో దీన్ని రద్దు చేయాలని చెప్పి మనం అధికారులను కలిసి ఉన్నాం. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని, దాంతోపాటుగానే సంక్షేమ హాస్టల్ విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా గత 10 నెలలుగా మెస్ ఛార్జీలు విడుదల కాలేదు. మరి దాంతోపాటుగానే కాస్మెటిక్ ఛార్జెస్ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్ నిధులన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఇంటర్ జిల్లా ప్లీనరీ సమావేశాలు ఈ నెల 27, 28 తారీఖుల్లో మైలవరంలో జరుగుతున్నాయి. ఈ ప్లీనరీ సమావేశాలు విద్యార్థి సమస్యలపై, విద్యారంగంలో వచ్చే మార్పులకై ఈ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి విద్యార్థులు, విద్యావేత్తలు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం.